నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వస్తున్న అమావాస్య మన లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకొని వస్తుంది, కెరియర్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్ పరంగా కావచ్చు. ఈ అమావాస్య మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకొని వస్తుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. సో ఇక్కడ ఈ 2 కార్డ్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి ఆ తర్వాత బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఈ న్యూ మూన్ ఏదైతే ఉందో, ఈ అమావాస్య ఏదైతే ఉందో, అమావాస్య మన లైఫ్లోకి ఏం తీసుకొని వస్తుంది, ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేది మనం ఆరికల్ కార్డ్స్ ద్వారా మన బ్లెస్సింగ్స్ చూసి, టారో ద్వారా మన కెరియర్, రిలేషన్షిప్, హెల్త్, వెల్త్ అంటే ఫినాన్సెస్ ఎలా మారబోతున్నాయి అనేది మనం టారో ద్వారా చూద్దాం. ఫియర్, డార్క్నెస్, బాటమ్ ఆఫ్ ది డెక్లో బ్యాలెన్స్. సో అమావాస్య అంటేనే చీకటి. ఆ రోజు చందమామ మనకి కనిపించరు, ఇలా మాదిర పూర్తిగా అంధకారం అవుతుందన్నమాట. కాబట్టి మన లైఫ్లో ఏదైతే భయాలను మనం అట్లనే అట్టిపెట్టుకొని ఉన్నామో ఈ చీకటి దాన్ని తరిమేస్తోందన్నమాట. మామూలుగా చీకటి అంటే భయపడతాం, కానీ ఇక్కడ ఈ చీకటి ఎందుకు వస్తుంది అంటే మన లైఫ్లో ఉన్న ఈ ఏవైతే భయాలు ఉన్నాయో వీటిని పటాపంచలు చేయడానికి ఈ చీకటి వస్తుంది. దీంతో మన లైఫ్ ఒక మంచి బ్యాలెన్స్లోకి వెళ్తుంది అని చెప్తున్నారనమాట. సో ఈ న్యూ మూన్ నుంచి మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ రాబోతోంది. ఏదైతే అంధకారం మన లైఫ్లో పెంచుకుంటూ వచ్చినామో ఇప్పుడు వరకు భయాలతో, ఆ అంధకారమే తీసేస్తుంది అనమాట. వజ్రాన్ని వజ్రంతోనే గొయ్యాలి అంటారు కదా, అట్లా మాదిరా ఈ చీకటి ఆ చీకటిని తరిమేస్తుంది. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు చూద్దాం టారో ద్వారా మన కెరియర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఫినాన్సెస్ కావచ్చు ఈ న్యూ మూన్తో ఎలా మారబోతున్నాయి, ఏం మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అని చూద్దాము. కెరియర్కి ఒక కార్డు, ఫినాన్సెస్కి ఒక కార్డు, హెల్త్కి ఒక కార్డు, రిలేషన్షిప్కి ఒక కార్డు తీసుకుందాం అని చూద్దాం ఏం మార్పులు చేర్పులు వస్తున్నాయి అనేది. ఫస్ట్ కార్డ్ వచ్చి కెరియర్కి, ఇది వచ్చి మన హెల్త్కి, రిలేషన్షిప్కి, ఫినాన్సెస్కి. సో కెరియర్ పరంగా మనం చూస్తే మీరు కెరియర్లో గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పాన్షన్ జరుగుతుంది, మీకు చాయిసెస్ వస్తున్నాయి. బిజినెస్లో అయితే పార్ట్నర్షిప్స్ కలిసి వస్తాయి అన్నమాట మనకి. అండ్ చాలా ఆప్టమిస్టిక్గా ముందరికి వెళ్తున్నారు, మీరు కొత్తవి ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అనమాట. సో కెరియర్ పరంగా చూస్తే చాలా మంచిగా ఉంది. మనం నెక్స్ట్ వచ్చి మన హెల్త్ పరంగా చూస్తే మన పాస్ట్లో, మన గతం నుంచి మనల్ని వెంటాడుతున్న ఏవో లైక్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటివి మనం వాటికి బెటర్ ట్రీట్మెంట్ జరగడంతో వాటి నుంచి మనం బయటపడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో చాలా నాస్టాల్జిక్గా ఫీల్ అవ్వబోతున్నారు మీరు హెల్త్తో. సో హెల్త్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రిలేషన్షిప్స్ పరంగా చాలా హ్యాపీగా కంటెంట్గా ఉండబోతున్నారు. సో రిలేషన్షిప్స్ ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నాయి. అండ్ 9 ఆఫ్ కప్స్ అంటే విషెస్ కమింగ్ ట్రూ. రిలేషన్షిప్స్లో మీరు ఏమన్నా కోరుకొని ఈ ఆశాజనకమైన చేంజెస్ మీరు ఏదైతే కోరుకున్నారో అలాంటి చేంజెస్ రాబోతున్నాయి. అండ్ ఫినాన్సెస్లో అయితే మీరు కొంచెం ఫైట్ చేసి తెచ్చుకుంటారనమాట. ఇక్కడ స్ట్రాంగ్గా నిలబడి మీకు కావాల్సింది మీరు తెచ్చుకుంటున్నారు. ఎవరన్నా మీకు తిరిగి ఇవ్వాల్సింది ఉంటే వాళ్ళని గట్టిగా వాళ్ళతో ఫైట్ చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇన్ జనరల్ ఫినాన్సెస్ చూస్తే మటుకు ఒక ఫ్లో ఆఫ్ మనీ అయితే మటుకు ఉంది, కాకపోతే కొంచెం టఫ్గా
వస్తుందన్నమాట కొంతమందికి. కొంతమంది ఏంటంటే చాలా ఇంటెలిజెంట్గా తెలివిగా వ్యవహరించి తెచ్చుకుంటారు. సో ఫినాన్సెస్ పరంగా కూడా మంచిగానే ఉంది. అండ్ మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. ఇంకా ఏం తీసుకొని వస్తుంది మనకి ఈ న్యూ మూన్ అనేది చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. అంటే దేనికో కన్క్లూజన్స్ ఉన్నాయి, ఇక్కడికి ఎండ్ అయిపోయి కొత్త బిగినింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఫియర్సీ క్లైమాక్స్ అప్రోచెస్, అదే సేమ్ థింగ్ అదే చెప్తున్నారు. దేనికో శుభం కార్డ్ పడుతుంది, అక్కడి నుంచి ఇంకొకటి కొత్తది స్టార్ట్ చేయబోతున్నారు. యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. సో ఈ టైంలో మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు, దాని పట్ల ఎలా ఉన్నారు అనే దానిపైన మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారనమాట. సో ఈ పరీక్షలో మనం నెగ్గినామంటే ఇది మనకి సూపర్ బంపర్ హిట్ అవుతుంది. ఈ టైంలో మనం కొంచెం అటు ఇటు అయినామంటే దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ ఫియర్, డార్క్నెస్, బ్యాలెన్స్ ఇచ్చారు. మీరు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే అంత తొందరగా మీ లైఫ్లో ఉన్న ఈ అంధకారాన్ని మీరు తొలగించుకోగలుగుతారనమాట. ఈ భయాలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకొని, లేకపోతే భయాన్ని అధిగమించి. ఎప్పుడైతే మనం భయంని అధిగమిస్తున్నామో మనం ఏదైతే కోరుకుంటున్నామో దాంట్లో మనకు ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. అందుకనే కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ అంటున్నారు. ఎప్పుడైతే ఈ అంధకారం వెళ్ళిపోతుందో, ఈ అంధకారంతో పాటు ఈ అంధకారంతో ముడివేసుకున్న చాలా ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఫియర్సీ క్లైమాక్స్ అప్రోచెస్. సో అంటే ఇక్కడ కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ చూసినాం కదా సిచ్యువేషన్స్, ఫినాన్సెస్తో ఉండిండొచ్చు ఇది. సో ఫినాన్సెస్తో కొంచెం టఫ్ ఇది ఉంది కాబట్టి దాంతో అయినిండొచ్చు. అండ్ యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. మీరు ఎంత స్టేబుల్గా ఉండి, మీరు ఎంత స్టడీగా ఉండి, మీరు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే మీరు అంత మంచి సక్సెస్ని అయితే మీరు చూడగలుగుతారు. అందుకనే యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. 2 కార్డ్స్ తీసుకుందాం మనము. ఇవి కొత్త కార్డ్స్, ఇది సీక్రెట్ పవర్ రీడింగ్ కార్డ్స్ అనమాట ఇవి. సో ఇవి ఈరోజే వచ్చినాయి. ఫ్రీడమ్ వస్తుంది చూడండి. ఇక్కడ నల్లగుర్రం వెనకబడింది, తెల్లగుర్రం ముందరకు వస్తుంది. సో మంచి అనేది లైట్ ఎనర్జీస్ మిమ్మల్ని ముందరికి నడిపిస్తున్నాయి అన్నమాట. మీకు ఆ డార్క్ ఎనర్జీస్ నుంచి ఫ్రీడమ్ వస్తుంది. నెక్స్ట్ కార్డ్ రెస్ట్. డాల్ఫిన్ ఎనర్జీస్ ఉన్నాయి, ప్లేఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. కొంచెం విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత మళ్ళా చేయడం మొదలుపెట్టండి. సో దట్ మీరు రిజనరేట్ అవుతారు, మీకు కూడా ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకుంటామో అప్పుడు మైండ్ కూడా కామ్ అవుతుంది, బాడీ కూడా హీల్ అవుతుంది, సోల్ కూడా ఇంకా బెటర్ అవుతుంది అనమాట ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటామో. కాబట్టి హ్యావ్ సమ్ గుడ్ రెస్ట్ అండ్ ఎంజాయ్ దీస్ బ్లెస్సింగ్స్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ 2 వాళ్ళకి ఈ న్యూ మూన్ ఏం తీసుకొని వస్తుందో ఫస్ట్ మనం ఆర్కల్ కార్డ్స్లోనే తీసుకుందాం అండ్ గైడెన్స్ చూద్దాం. ఆ తర్వాత టారోతో కెరియర్, హెల్త్, ఫినాన్సెస్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఆ తర్వాత మనం మిగతా కార్డ్స్ చూద్దాం. ప్యూరిటీ, ది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో పేషెన్స్. సో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అంటారు కదా, దెర్ ఈజ్ ఆల్వేస్ రూమ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ టు అక్కర్. మనం ఏదైతే అనుకోమో అది జరుగుతుంది, జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కానీ, లైఫ్లో మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనతో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే ఏదైతే జరుగుతుందో దీన్ని తట్టుకోవాలంటే మనం చాలా స్వచ్ఛంగా ఓపికతో ఉండాలంట. సో ఈ న్యూ మూన్ మనకేం తీసుకొని వస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏవో వస్తున్నాయి మనకి. సో ఏవైతే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుందో దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయాలన్నా, లేకపోతే దాన్ని మనం విత్ హోల్డ్ చేయాలన్నా, విత్ స్టాండ్ చేయాలన్నా
మనం చాలా ప్యూర్గా ఉండాలి, ఓపిక్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. సో ప్యూరిటీ, వైట్, మీరు వైట్ కలర్ వేసుకోవడం కానీ, వైట్ మీకు బాగా అచ్చొస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ మీరు ఎంత ఓపిక్గా ఉంటే అంత బెటర్ రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు. సో ఏది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్లు ఉండకండి. సో మనం ఎప్పుడైతే ఏముందిలే అనుకుంటామో ఆ ఏముందిలే నుంచే మనకి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ కార్డ్ మనకి కెరియర్కి అయితే వచ్చింది, పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది కెరియర్కి. మనకి నెక్స్ట్ హెల్త్కి కింగ్ ఆఫ్ సోర్డ్స్, మూన్ కార్డ్ ఫర్ రిలేషన్షిప్స్, ఫైనల్గా మనకి ఫినాన్సెస్తో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది. బ్యూటిఫుల్. సో మనకి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది కెరియర్లో. ఇంతకుముందు చాలా కష్టపడుతూ ఉంటే ఇప్పుడు సునాయాసంగా మీరు ఏదైనా కానీ చేజెక్కించుకోగలుగుతారు. ఎలా అయితే ఇక్కడ చాప్ వచ్చి ఈ కప్లో పడిందో అలా మాదిరా ఇక్కడ యూత్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. సో మీరు ఏదైనా కానీ చాలా ప్యాషనేట్గా చేయడం మొదలు పెడుతున్నారు, ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. సో కెరియర్లో మీకు కూడా ఏంటంటే ఎప్పుడైతే మనం ఇష్టంగా చేస్తామో ఎంత కష్టంనైనా కానీ సునాయాసంగా మనం ఛేదించగలుగుతాం. కాబట్టి రిజల్ట్స్ కూడా ఆ విధంగానే వస్తున్నాయన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకోండి. మరీ టూ మచ్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ దాంట్లో అంత రిజల్ట్ రాకపోతే మనం బాధపడాల్సి వస్తుంది. కానీ మీరు చేసిన దానికైతే మటుకు మీకు ఫలితం వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఎక్కువ ఉత్సాహం చూపించకండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. ఏదైనా కానీ మనం స్వీకరించే విధంగానే వస్తుందన్నమాట రిజల్ట్. అండ్ ఇక్కడ మనకి హెల్త్కి వచ్చేటప్పటికే కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఎనీథింగ్ నర్వ్స్ రిలేటెడ్ కావచ్చు, మెంటల్ హీలింగ్ అనేది జరుగుతోంది ఇక్కడ. సో ఇంతకుముందు మీకు ఏమన్నా డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవేమన్నా ఉంటే, ఎస్పెషలీ రిలేటెడ్ టు యువర్ హెడ్, మైగ్రేన్స్ కావచ్చు, సైనస్లు కావచ్చు, విపరీతంగా తలనొప్పులు కావచ్చు, ఇవన్నీ ఉంటే వీటి నుంచి మీకు ఉపశమనం అనేది దొరుకుతుందన్నమాట. సో మీ హెల్త్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఏమన్నా మీకు అనిపిస్తే మటుకు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కానీ హెల్త్ అయితే బెటర్ అవుతుంది. ఇది హెల్త్కి మంచి కార్డే, ఎస్ కార్డ్ అనమాట. అండ్ ఇక్కడ రిలేషన్షిప్స్ వచ్చేటప్పటికే కొంచెం షేడీగా ఉంటాయి అన్నమాట. అంత తొందరగా మీరు అర్థం చేసుకోలేరు. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి, తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, తొందరపడి ఏది చేయకండి రిలేషన్షిప్ పరంగా. ఎందుకంటే నిందలు మోయడానికి కానీ అపవాదు తలన పెట్టుకోవడానికి కానీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇల్యూషన్స్, భ్రమలు క్రియేట్ అవుతాయి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. సో వాళ్ళు మనకి చెప్పునింటారు, మనం వాళ్ళు ఇట్లా చెప్పారు అని మనం ఇంకొకరికి చెప్పినామనుకోండి, నేను ఎప్పుడు చెప్పినాను అని చెప్పి మాట మార్చేయచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చెట్టువాడు అవుతారు. కాబట్టి రిలేషన్షిప్లో అయితే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కానీ ఆచితూచి వ్యవహరించండి. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని అయితే వినండి. సో అది మిమ్మల్ని అయితే రైట్ వేలో గైడ్ చేస్తుంది. రిలేషన్షిప్స్లో అయితే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫినాన్షియల్గా యూ హ్యావ్ దట్ ఫార్చ్యూన్. సో ఫినాన్సెస్ పరంగా అయితే మటుకు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి ఫినాన్షియల్గా మీరు బెటర్ అవ్వబోతున్నారనమాట. మీ ఫేట్లో కానీ డెస్టినీలో కానీ ఇట్ ఈస్ ది రైట్ టైం ఆర్ ది ఫేవరబుల్ టైం వేరిన్ మీరు ఆ స్పైక్ చూడబోతున్నారనమాట. డబ్బుల విషయంలో మటుకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ కార్డ్. మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. సో మన ఫార్చ్యూన్ మారుతుంది ఫినాన్సెస్ పరంగా. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం మనం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. సో స్టార్ట్ యాక్టింగ్. ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ది డెక్లో ఎ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్. సో పర్సనల్ ఇష్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రీచింగ్ దట్ రెజల్యూషన్. అందుకని ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది. సో బీ వెరీ వెరీ అటెంటివ్ రిలేషన్షిప్స్ పరంగా మటుకు. రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా కావచ్చు, ఫినాన్సెస్గా అయినా, కెరియర్ అయినా కానీ, లేకపోతే హెల్త్ అయినా కానీ
పర్సనల్ ఇష్యూ ఏదో రిజాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఎ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. న్యూ మూన్ వచ్చింది మీకు, సెంటర్ కార్డ్ అది కూడా. సో ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వే మీకు ఏవో న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. మీరైతే ఇది కూడా మళ్ళీ న్యూ మూన్ కార్డే, న్యూ మూన్ ఇన్ ఏరీస్. యాక్చువల్గా ఇది మనం August 4th మనకి న్యూ మూన్ ఉంది. అండ్ అది వచ్చి న్యూ మూన్ ఇన్ లియో. సో దేంట్లో న్యూ మూన్ అయినా కానీ అన్ని రాసుల వాళ్ళపైన ఉండాల్సిన ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కొంచెం సింహరాశి పైన కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అవుతుంది. సో మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అవుతుంటే దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అవుతుంది అంటే మన కమ్యూనికేషన్, మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాంట్లో మటుకు మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆచితూచి బాగా ఆలోచించి మాట్లాడాలన్నమాట. ఎందుకంటే మన మాటల వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యి దానివల్ల గొడవలు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఇక్కడ రిలేషన్షిప్స్లో అయితే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదైతే మీరు చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు హెల్త్ బెటర్ అవుతుంది, కెరీర్లో మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఫినాన్సెస్ మంచిగా డెవలప్ అవుతుంది, ఫినాన్షియల్ పరంగా కూడా వెల్త్ పరంగా కూడా మంచిగా ఉంది. కాకపోతే రిలేషన్షిప్స్లో మట్టుకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు ఫైనల్గా కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఇవి సేక్రెడ్ పవర్ రీడింగ్ కార్డ్స్. సో ఇది కొత్త డెక్. మనం న్యూ మూన్ అంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడం కాబట్టి ఈ కొత్త డెక్ దీనికోసం నేను వాడుతున్నాను. ఇక్కడ నుంచి 2 కార్డ్స్ తీసుకుందాం. మనం చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏమొస్తుంది అనేది. యానిమల్ కింగ్డమ్. మేబీ మీరు యానిమల్స్కి ఏమన్నా చేస్తే మీకు మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. పక్షులకి నీళ్లు పెట్టడం కానీ, గింజలు వేయడం కానీ, లేదు యానిమల్స్కి ఫుడ్ ఇవ్వడం కానీ. ఇక్కడ మనకి బేర్ స్పిరిట్ కనిపిస్తుంది, ఇక్కడ ఊల్ఫ్ స్పిరిట్ కనిపిస్తుంది. ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్. ఇక్కడ దుప్పి ఉంది, ఇది గుడ్ ఫార్చ్యూన్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఔల్ విజ్డమ్ని తీసుకొని వస్తుంది. ఈగల్ అంటే మనకి ఆ షార్ప్ ఐ, మనం ఏదన్నా కానీ మన నోటీస్కి వస్తుంది ఖచ్చితంగా. మీరు ఏదో తెలుసుకోపోతున్నారు. సో మీరు యానిమల్కి ఫీడ్ చేయడం కానీ ఇలా చేస్తే మీకు ఇంకా బెటర్గా రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ చేంజ్, ఇక్కడ మార్పు ఉంది. సో ఈ మార్పుకి అయితే మటుకు మీరు భయపడకూడదు. అందుకని ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయి అన్నారు కదా, అన్ఎక్స్పెక్టెడ్ అని వచ్చింది కదా. సో అక్కడైతే మటుకు మనం ప్లాన్ చేసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో రాబోతుంది. ఈ మార్పుని మనం మంచి వేలో స్వీకరించినామంటే ఇది మనకు ఒక న్యూ బిగినింగ్ అవుతుంది అనమాట, న్యూ స్టార్ట్ అవుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.